సో 'రాములయ్య' సినిమాకి వచ్చి సౌందర్య గారు కూడా మంచి ఆర్టిస్ట్ ఆవిడ. ఆవిడ ఇవాళ లేరు అంటే ఎంతో మంది ఆవిడ ఉంటే ఈ క్యారెక్టర్స్ అన్ని ఆవిడ చేసేవాళ్ళేమో అనుకునే చాలా సందర్భాలు కూడా మిస్ ఉన్నాయి. అయిపోయింది. చాలా మంచి ఆవిడ. నేను ఆవిడ కాంబినేషన్ చాలా 3-4 సినిమాలు చేశాను నేను. చాలా మంచి మనిషి ఆవిడ. వీళ్ళు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఏంటనేది కూడా ఆవిడ ఏమీ అసలుకి ఎక్కడా కూడా చేయరు. చక్కగా మాట్లాడతారు ఆవిడ. మనల్ని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ మనం ఏమైనా సరిగ్గా చెప్పి ఒకవేళ మనం ఏదైనా యాక్ట్ చేయాల్సి వస్తే మీరు ఇలా చెయ్యండి నేను ఇలా చేస్తానని చెప్పి పాపం చెప్తారు ఆవిడ. చెప్పి అలా ఇచ్చేస్తారు. ఇండస్ట్రీలో కూడా ఆవిడకి అందుకే అంత మంచి పేరు ఉంది. ఆ మనస్తత్వానికి అంత మంచి పేరు ఉంది. సో అనుకున్న మిస్ అయిపోయిన రోజు నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అయ్యో ఇలాంటి ఆవిడ అలాంటి సిచ్యువేషన్లో అలా మిస్ అయిపోయామా అని చెప్పి అనిపించింది నాకు. అంటే మామూలుగా ఒక ఏజ్ వచ్చి పోయి ఏదన్నా ఇదయ్యి ఉంటే కనుక అనిపించేది. కానీ చిన్న వయసులో యాక్సిడెంట్ అయ్యి ఇంక లాస్ట్ మూమెంట్లో అదొక సిచ్యువేషన్ చెప్పారు. అంత ఫ్లైట్ హెలికాప్టర్ క్రాష్ అయిపోయి ఆవిడ చెయ్యి ఇలా పెట్టి చెయ్యి చూపించుకుంటూ లాస్ట్ మూమెంట్లో ఆవిడ అలా చూసిన వాళ్ళందరూ చెయ్యాల చూపించారు అనేటప్పటికీ అది కొంచెం బాగా. సో చూసుకుంటే శివాజీ రాజా గారితోనూ ఒక మంచి క్యారెక్టర్ చేశారు మీరు ఒక సినిమాలో. అలాగే నేను ఒక విషయం అండి, ఎల్బి శ్రీరామ్ గారితో మీరు చేసింది. ఇంట్లో ఎలా పడితే అలా ఉంటారు, బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం బాగా రెడీ అయిపోతారు ఆడవాళ్ళు, ఇంట్లో మాత్రం పని మనిషిలాగా కనిపిస్తారు అన్నట్లు వెటకారంగా ఆడవాళ్ళని మాట్లాడతారు. నిజంగా కూడా ఇప్పుడు మనం ఇంట్లో చూసుకుంటే నైటీ వేసుకుని కనపడగానే అందరూ కామెంట్ చేస్తుంటారు, ఇంట్లో ఏమి ఇట్లా బయటకు వెళ్ళేసి పట్టు చీర కట్టుకుంటారు అని. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అది యాక్చువల్గా ఏంటంటే అది నేను అంటే ఎల్బి గారు పక్కన చేయడం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్ట్, మంచి రైటర్ కూడా ఆయన. అయితే అది ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో చేసిన మూవీ అండి. అసలు యాక్చువల్గా సునీల్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి డైరెక్టర్ కొన్ని సినిమాలు అవార్డు మూవీసే చేశారు ఆయన. అదేంటంటే టోటల్గా ఒకటి అంటే మామూలుగా ఏంటంటే ఇట్లా కెమెరా పెట్టి షూట్ చేస్తారు కదా, ఆయన కాదు డైరెక్ట్గా క్రేన్ పెట్టి మనకేంటంటే షార్ట్లు కట్లు అట్లాంటివన్నీ పెడుతూ ఒక సీన్ని కొంచెం అంటే దాన్ని డివైడ్ చేసి చేస్తారు కదా, అలా కాకుండా ఫస్టే ఆయన ఒక సీన్ని క్లోజ్ ఎప్పుడు రావాలి, లాంగ్ ఎప్పుడు వెళ్ళాలి, దాన్ని మిడ్ ఎప్పుడు తీసుకోవాలి ఏంటనేది టోటల్గా ఫస్టే ఎక్స్పెరిమెంట్ చేసేసుకొని ఒకటే షాట్ అనమాట. అది మొత్తం టోటల్ ఎంతమంది దాంట్లో ఎంట్రీ తీసుకొని లేకపోతే ఎంతమంది ఆర్టిస్టులు ఉండని ఎవరన్నా ఇది చేయని, అదొక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఇంత పెద్ద పెద్ద డైలాగులు ఆయన రాశారు కదా ఎల్బి గారు, ఇంత పెద్ద డైలాగ్స్ అనమాట అవన్నీ కూడా. అది అంటే ఎప్పుడు చూసినా అది ఒక కూతురు, అదంటే అది ఆత్మహత్యల గురించి. అంటే మనకి కొంతమంది మానసికంగా ఇదైపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, అలా ఎందుకు చేస్తారు ఏంటి అంటే వాళ్ళ మెంటాలిటీ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అట్లా చేసుకునే వాళ్ళది అన్న కాన్సెప్ట్లో ఆ మూవీ అనమాట. సో ఇదేంటంటే కూతురు ఎప్పుడు చూసినా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎప్పుడు చూసినా ఇంట్లో పిచ్చిదానిలాగా ఏదో ఇదిలో ఉంటాను, బయటికి వెళ్ళాలి చెయ్యాలంటే బాగా ఇట్లా టిక్ టెక్గా రెడీ అయిపోయి రెడీగా ఉండేటప్పటికి ఆయన ఒక ఇదిలో వైఫ్గా ఏంటి అనేది అట్లా ఒక సెటైర్ టైప్ అనమాట. అయ్యో రెగ్యులర్గా మా హస్బెండ్ తిడుతూనే ఉంటాను. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు శుభ్రంగా నైట్ వేసుకుని ఉంటాయి ఎప్పుడు చూసినా. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఆడవాళ్ళు నైటీలు వేసుకోవద్దు, నైటీలు వేసుకుంటే ఇంటికి దరిద్రం అని అదని ఇదని వీడియోస్ పెట్టేస్తూ ఉంటారు. ఈయన కూడా ఎప్పుడు చూసి అమ్మయ్య వేసావా నైటీ, ఇంటికి వెళ్ళగానే ఎక్కడ ఇచ్చేసి నైటీ వేసుకుంటా అమ్మయ్య మనకి ప్రాణానికి సుఖంగా ఉంటుంది. రెడీ అవ్వమంటే నీకు 1 గంట టైం ఇస్తున్నాను, ఈ లోపల నువ్వు ఐటీ తీసుకొని శారీ వేసుకొని వస్తే ఓకే రెడీగా బయటికి వెళ్ళడానికి, లేదంటే అసలు అది అంటే కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అనమాట. అంటే ఇప్పుడు మన కంఫర్ట్ మనం చూసుకోవాలి కదా, అందుకోసం అది అలా ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే పని చేస్తున్నారు. అందుకొరకేనేమో వీళ్ళంతా మన ఈ ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళందరూ కూడా లేదు ఇలా వేస్తే ఇలా మీకు తెలియదేమో ఆడవాళ్ళు ఇలా వేస్తే ఇలా ప్రాబ్లం అలా ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు వీడియోస్ మీద వీడియోస్ పెట్టేస్తున్నారు. మన వాళ్ళు మగవాళ్ళకి దొరికిందే మోక కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.